హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్పర్ట్ మ్యూజిక్ నందు. ఈరోజు మనం అంటే ఇదేదో ఒక సోలార్ లైట్ ఫ్రెండ్స్. ప్లేసెస్ లో మీరు చూసే ఉంటారు. అంటే మనం స్ట్రీట్ లైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, వాటికైతే బాగా వీటిని అయితే ఇన్స్టాల్ చేస్తారు. అంటే మనం స్ట్రీట్ లో నడుస్తుంటే పెద్ద పెద్ద లైట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, సోలార్ మీద వర్క్ అయ్యాయి. అట్లాంటిదే ఇది ఫ్రెండ్స్. ఇది వాల్ లైట్. మనం ఎప్పుడైనా అంటే ఎమర్జెన్సీ టైంలో బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో పవర్ లేకపోతే మనం అంటే గేట్ దగ్గర వస్తే చూడడానికి మనం ఈ లైట్ అయితే చాలా బాగా యూజ్ అయ్యిద్ది. ఈ లైట్ అయితే మనం నార్మల్ టార్చ్ లైట్స్ అయితే మనం పవర్ ద్వారా అయితే వాటిని రీఛార్జ్ చేస్తాం. ఇదైతే మన ఎన్విరాన్మెంట్ మన సన్ ద్వారా అయితే ఛార్జ్ అయ్యి మనకైతే లైట్ని అయితే ప్రొడ్యూస్ చేసిద్ది. చాలా క్రేజీ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇదైతే. దీని లైటింగ్ చూడండి. ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ స్క్రీన్ మీద అయినట్టు జరగదు. ఇప్పుడు చూడండి, చూసారు కదా అసలు ఎంత బ్రైట్నెస్ అయితే వస్తుందో. దీంట్లో అయితే పవర్ లేదు. దీన్ని లైటింగ్ లో పెడితే మాత్రం దీనికి అయితే పవర్ అయితే రీఛార్జ్ అయ్యింది. ఇది అయితే దీనికి ఎటువంటి కనెక్షన్ అనేది ఏమి ఉండదు. అంటే సన్ ద్వారా రీఛార్జ్ అయ్యి మనకైతే లైట్ అయితే ప్రొడ్యూస్ చేసిద్ది. ఈ లైట్ అయితే నాకు ఇదైతే స్క్రాప్ లో దొరికింది ఫ్రెండ్స్. బ్రో మీరు ఏందన్నీ స్క్రాప్ లో దొరికినాయి అంటున్నారు. అసలు స్క్రాప్ లో దొరికిన ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి నీ దగ్గర అని అడగొచ్చు. మీకైతే డౌట్ వచ్చే ఉంటది. నేనైతే ఒకసారి ఒక మార్కెట్కి వెళ్ళా ఫ్రెండ్స్. దాంట్లో అయితే నాకు చాలా ఐటమ్స్ అయితే తెచ్చుకున్నా. దాంట్లో ఇదను ప్రీవియస్ వీడియోలో మా మోస్ట్ పవర్ఫుల్ లైట్ అని చేశా కదా, దాంట్లో వాడిన లైట్ దిగి ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చా. దాంట్లో అయితే ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. స్క్రాప్లు అయితే కొనుక్కొచ్చా నేను తక్కువ రేటుకి. అన్ని అంటే ఇవన్నీ వర్క్ అవ్వనియే. నేను తీసుకొచ్చి దీన్ని వర్క్ అయ్యేటట్టు చేశాను. దీని మీద ఉన్న ఓల్డ్ సోలార్ ప్యానల్ అయితే స్క్రీన్ మీద పిక్చర్ వస్తుంది చూడండి. చూసారు కదా, ఇలా అయితే ఉంది. ఇప్పుడైతే మనం దీన్ని మొత్తం రీకండిషన్ అదే రీబిల్డ్ చేసి మొత్తం అయితే నీట్గా అయితే తయారు చేసాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో స్కిప్ చేస్తే మాత్రం దీన్ని చేసే మేకింగ్ మొత్తం అయితే పోయిద్ది. అందుకే దీన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోని అయితే. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని అయితే మోర్ దెన్ 70% మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోలు చూస్తున్నారు. స్క్రీన్ మీద పిక్చర్ వస్తుంది చూడండి. చూసారా ఫ్రెండ్స్, 30% మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. కొద్దిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా బూస్ట్ అప్. ఇంకెవరైనా మన ఛానల్ అంటే మా ఛానల్లోనే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మన ఛానల్ ఇట్లాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ ఇంకా చాలా ఉంటాయి. ఎవరైనా చూడాలనుకుంటే చూసి నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పటికే వీడియో అయితే చాలా లాగ్ అయిపోయింది. మనమైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇదైతే స్క్రాప్ లో ఉంది చూడండి. దీని అసలు సోలార్ ప్యానల్ అయితే మొత్తం అయితే పాడైపోయింది. అసలు దీంట్లో ఏమీ లేదు. అంటే ఇది అసలు ఎవరికైతే అవ్వదు. ఫస్ట్ అయితే దీన్ని క్యాప్ అయితే వీకేసాం కాబట్టి దీని లోపల అయితే ఒక లిథియం బ్యాటరీ అయితే ఉంది. ఇదైతే వర్క్ అవుతుందో లేదైతే మీకు కాసేపు అయినా చూపిస్తా. ఫస్ట్ దీని లోపల ఉన్న వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, దీని మెయిన్ మదర్ బోర్డు. దీన్ని యూజ్ చేసి ఇది వర్క్ అవుతుందో లేదో చూసి దీంతోనే ఇప్పుడు తయారు చేయబోతున్నాం. ఈ లైట్ అయితే లైట్ వైర్స్ కూడా ఉన్నాయి. ఈ లైట్ వర్క్ అవుతుందో లేదని కూడా చెక్ చేద్దాం. దానికైతే ఫస్ట్ మనకి ఒక 9 volts బ్యాటరీ తీసుకోవాలి ఫ్రెండ్స్. 9 volts బ్యాటరీ ఉంది కదా, ఇది ఒకటి తీసుకొని దీంతో టెస్ట్ చేద్దాం లైట్ గ్లో అవుతుందా లేదని. అసలు నాకు తెలిసి ఇద్దనుకుంటున్నా. ఓ ఫైన్ ఫ్రెండ్స్, లైట్ అయితే గ్లో అవుతుంది చూడండి. ఇదిగోండి, లైట్ అయితే గ్లో అవుతుంది, వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ లైట్ అయితే మనం ఈ లైట్ని యూజ్ చేద్దాం ఫ్రెండ్స్ వీడియోలో అయితే. ఇదిగోండి చూడండి, లైట్ అయితే గ్లో అవుతుంది. ఇప్పుడైతే మనమైతే దీన్ని అయితే సైడ్ పెట్టేసి అంటే ఇప్పుడు వీటిని మొత్తం క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్. మొత్తం దీన్ని అంతా క్లీన్ చేసి అయితే మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మొత్తం అయితే క్లీన్ చేసేస్తాం. లోపల మొత్తం డస్ట్ మొత్తం క్లీన్ చేసేసి పైన లైట్ అను సోలార్ ప్యానల్ కూడా రిమూవ్ చేసాం ఫ్రెండ్స్. చూడండి అసలు ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు క్లీన్ చేశాక రిమూవ్ చేసిన పార్ట్స్ అయితే ఇగో ఇదే ఫ్రెండ్స్, ఓల్డ్ సోలార్ ప్యానల్. ఇదైతే లైట్ ఫ్రెండ్స్. లైట్ అయితే గ్లో అవుతుంది. మనం మెయిన్ అయితే ఇక్కడ ఫస్ట్ గ్లూ అయితే వేద్దాం ఫ్రెండ్స్. హాట్ గ్లూ అన్నది అయితే చూడండి వేసేద్దాం. చూడండి ఇప్పుడు ఇలా అయితే పనిచేసి ఫ్రెండ్స్. ఇదైతే ఇదిగోండి ఇప్పుడైతే పనిచేసిద్ది.
ఇప్పుడైతే ఇంకా వైర్స్ కూడా అయితే ఓడవు ఫ్రెండ్స్, గట్టి స్ట్రాంగ్ అయితే ఉంటాయి ఇప్పుడు వైర్స్ అయితే. అప్పుడైతే ఊకే చికాకు పెట్టే ఫ్రెండ్స్ వైర్స్. ఇప్పుడు మళ్ళీ ఉన్న మనం షాల్డరింగ్ చేయలేం ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ లోపలికి ఉంటాయి కాబట్టి వీటైతే మళ్ళీ మనం షాల్డరింగ్ అయితే చేయలేము. అందుకోసం అయితే నేనైతే గ్లూ అయితే వేసాను. ఇప్పుడైతే మనం దీన్ని అయితే సైడ్ పెట్టేసి ఈ సోలార్ ప్యానల్ ఎలాగో వర్క్ అవ్వాలి ఫ్రెండ్స్. అప్పుడు మనం ఏం చేయాలంటే నా దగ్గర అయితే ఇంకో సోలార్ ప్యానల్ 3 వాట్స్ది, అది చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఇదైతే వర్క్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇది న్యూ సోలార్ ప్యానల్, ఇది నా దగ్గర ఎప్పటి నుండో ఉంది. మళ్ళీ దీనికి వైర్ షార్టింగ్ చేసి దీని మీద కూడా హాట్ గ్లూ వేసా. మళ్ళీ ఈ టర్మల్స్ అనేది షార్ట్ అవుతాయి అని. కొంచెం చూడండి ఫ్రెండ్స్, దీని నుండి అయితే 3 వాట్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. బ్యాక్ అంటే మనకు దీని నుండి వచ్చే పవర్ అయితే 3 వాట్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే మనం ఇక్కడ ఈ ప్లేస్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఓల్డ్ దానిలాగే. ఓల్డ్ అయితే మనకి ఎలా స్టిచ్ అయ్యి ఉందో దీనికి కూడా అలానే స్టిచ్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మీకు ఇప్పుడు చూపిస్తా. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా అయితే మొత్తం స్టిచ్ అయ్యి అయితే ఉంటుంది. ఇప్పుడు ఇది ఏంటి బ్రో 2 బ్లాక్ వైర్స్ పెట్టామని అనుకోవచ్చు. ఇప్పుడు దీనికైతే మనం అయితే టేప్ వేద్దాం. నా దగ్గర అయితే ఈ వైర్ అయితే కొద్దిగా లెంతీ ఉందని, నా దగ్గర ఓల్డ్ వైర్ ఇది లెంతీ ఉందని నేను దీన్ని అయితే యూజ్ చేశాను. ఇప్పుడు దీనికైతే మనం రెడ్ టేప్ అనేది అయితే వేద్దాం. నెగిటివ్ అయితే బ్లాక్ అయితే ఉంచుదాం, పాజిటివ్కి అయితే వేద్దాం రెడ్ టేప్ అనేది. దీన్ని అయితే ఇలా అని కొద్దిగా అంటే ఒక రౌండ్ ఫ్రెండ్స్ ఇలా వేసేస్తే కొద్దిగా మనకి కలర్ కోడింగ్ గుర్తుండదు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనకి కొద్దిగా గుర్తుండదు కాబట్టి ఇలా వేసాం. మనం అయితే వీడియో అయితే చాలా లాగ్ అయిపోతుంది కాబట్టి మనం అయితే ఫస్ట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందు ఇప్పుడు ఇదంతా టైం వేస్ట్ ఎందుకు ఫ్రెండ్స్, సోలార్ ప్యాన్లో లైట్ అతికిచ్చి అయితే మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు లైట్లను సోలార్ ప్యానల్ కూడా అయితే స్టిచ్ చేసాం దీని మీద అయితే నీట్లీ. చూడండి మొత్తం గ్లూ అయితే అతికిచ్చేస్తాం మనం. అసలు చాలా స్ట్రాంగ్ అయితే ఉంది ఇప్పుడు లైట్ అయితే, అంటే లైట్ సోలార్ ప్యానల్ లైట్ చాలా గట్టిగా అయితే స్టిచ్ చేసి ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి అసలు మనం ఎంత కొట్టినా బయటికి కూడా రావు. ఇది అయితే చాలా గట్టిగా అయితే అతికి. నేను అయితే ఇక్కడ కూడా వేసాను గ్లూ అయితే. మళ్ళీ వైర్స్ అన్నాయి ఎప్పుడైనా జాయింట్ ఊడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఇక్కడ కూడా వేసాను. నేను దీన్ని అయితే వాడతాను బయట పెట్టయితే, మా ఇంట్లో అంటే మా హౌస్లో బయట పెట్టయితే వాడుతాను దీన్ని అయితే. అందుకే దీన్ని అయితే కొద్దిగా నీట్గా అయితే తయారు చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు అడగవచ్చు అంటే బ్రో మీరు వీడియో కోసమే నీట్గా చేస్తారా లేకపోతే బయట కూడా అట్లా చేస్తాను, అలా అని కాదు ఫ్రెండ్స్. నేనైతే దీన్ని మంచిగా వాడదామని కొద్దిగా గట్టిగా స్టిచ్ చేస్తున్నా ఫ్రెండ్స్ కాంపోనెంట్స్ అయితే. అందువల్ల లేదు, దాంట్లో అయితే ఏం లేదు. ఇంకా ఇప్పుడైతే మనం అయితే వైర్స్ అయితే అంటే వైర్స్ కాదు అంటే దీని మదర్ బోర్డుని అయితే షాల్డరింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇవ్వండి ఇదే దాని మదర్ బోర్డు. ఇప్పుడు దీనికైతే మనం వైర్స్ అయితే షాల్డరింగ్ చేద్దాం. నేనంతా చేసి మీకు చూపిస్తా, మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు, అందుకే మీకు చేసి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి ఫ్రెండ్స్, మొత్తం అయితే కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. చూడండి మొత్తం దాని మీద ఉన్న పాయింట్స్ బట్టి మనం అయితే వైర్స్ అయితే షార్టింగ్ చేస్తాం. చూడండి బ్యాటరీ బి అయితే B+ అని ఉంది, లైట్ అయితే L+ అని ఉంది, సోలార్ ప్యానల్ అయితే S+ అని ఉంది. అలా ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్ కోడింగ్ అయితే. అలా అయితే చేసేసాం మనమైతే మొత్తం. ఇప్పుడైతే లైట్ కూడా వర్క్ అవుతుంది. ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ మినీ స్విచ్, అయితే ఇవ్వండి లైట్ అయితే గ్లో అవుతుంది. బ్యాటరీలో అయితే ఎక్కువ ఛార్జ్ లేదు. ఇప్పుడు సోలార్ ప్యానల్కి పెడితే బాగా గ్లో అవుతుంది ఫ్రెండ్స్ లైట్ అయితే. స్విచ్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ దీనికి. లైట్ అయితే గ్లో అయిపోయింది. ఇప్పుడైతే ఇదంతా మొత్తం అసెంబ్లీ చేసి అయితే మీకు చూపిస్తా లాస్ట్ టెస్టింగ్ అయితే. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, లోపల అయితే మొత్తం అయితే ఇన్సర్ట్ చేసేసాం. అక్కడికి గమ్మేసేసాం, హాట్ గ్లూ అయితే వేసాం మనమైతే. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడైతే దీనికి అంటే దీన్ని రిమూవ్ చేసినప్పుడు వచ్చిన స్క్రూస్ అయితేనే నేను వాడాను. మళ్ళీ ఎక్స్ట్రా హాట్ గ్లూ అన్న నార్మల్ గ్లూ కూడా వేయలేదు. చూడండి అసలు ఎంత నీట్గా ఉందో ప్రాజెక్ట్ అయితే. ఇప్పుడు బటన్ ఆన్ చేస్తా చూడండి, ఇక్కడ నుండి ఛార్జ్ చేసి ఇక్కడ నుండి ప్రొడ్యూస్ చేసింది ఫ్రెండ్స్. చూసారా చాలా బాగుంది కదా లైట్ అయితే. ఇప్పుడు దీన్ని అయితే దీని వెనక వచ్చిన బ్యాక్ డోర్తో అయితే దీన్ని అయితే క్లోజ్ చేసేద్దాం. దీనికి కూడా స్క్రూస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళైతే.
వీటితోనైతే మనం దీన్ని కూడా క్లోజ్ చేసేద్దాం. మనం మన వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని, మన ఛానల్లో ఇట్లాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ ఇంకా చాలా ఉంటాయి, ఇంకా తీసుకొస్తాను కూడా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియోస్ చూడండి. మనం చూడండి ఫ్రెండ్స్, నీట్గా అయితే మొత్తం స్క్రూస్ అయితే పెట్టేస్తున్నాను. ప్రాజెక్ట్ అయితే చాలా నీట్ ఫినిషింగ్తో చాలా క్రేజీగా ఉంది కదా ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ అయితే చూడండి అసలు ఎంత నీట్గా ఉందో, అసలు చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ అయితే. ఎక్కడైనా ఇలా వాల్కి అయితే ఇక్కడ అంటే ఒక నేల్ అయితే కొట్టేసి ఇలా పెట్టేస్తే ఆగిద్ది ఫ్రెండ్స్. ఇలా అంటే ఇక్కడ నుండి ఛార్జ్ అయ్యి ఇక్కడ నుండి ప్రొడ్యూస్ చేసిద్ది. మన దీన్ని అయితే మనం చాలా నీట్గా అయితే చేసాం కదా ఫ్రెండ్స్. చాలా బాగుంది ఈ ప్రాజెక్ట్ అయితే. ఇంకా మన వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. దీని ఫుల్ మేకింగ్ వీడియో చూసారు కదా. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరైతే కామెంట్ చేయండి. కామెంట్లో అయితే మీరైతే రిప్లై ఇస్తా. మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే ఫాలో అయితే చేయండి. మన ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఎక్స్‌పరిమెంట్ నందు. ఇంకెవరైనా దాంట్లో ఫాలో అయ్యి మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే దాంట్లో అయితే చార్జ్ చేయొచ్చు నాతో, నేనైతే రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేసి, మరి ఇంకొక వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేసి కింద కలర్ సబ్స్క్రైబ్ అని కనబడుతుందా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆన్ పెట్టుకుని నోటిఫికేషన్ కోసం. మరి కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.